గుడ్ మార్నింగ్ అమ్మా. సో ప్రీవియస్ క్లాస్ లో మనం ఫంక్షన్స్ అనేవి ఎలా వర్క్ అవుతాయి, డిఫరెంట్ ఫంక్షన్స్ ని ఎలా యూజ్ చేయాలి, ఏ ఫంక్షన్స్ ఎక్కడ వాడాలి ఏంటి అవన్నీ చూసుకున్నాం కదా. సో టుడేస్ క్లాస్ లో అసలు మాడ్యూల్స్ అనేవి ఎలా ఉంటాయి, అసలు ఒక మాడ్యూల్ అంటే ఏంటి అనే దాని గురించి తెలుసుకుందాం. సో బేసిక్ గా మాడ్యూల్ అనేది ఏంటి? పైథాన్ కోడ్ ని కంటైన్ ఏ దేంట్లో అయితే పైథాన్ కోడ్ ఉంటుందో దాన్ని మాడ్యూల్ అని అంటాం. ఓకే. సో మాడ్యూల్ లో ఏముంటాయి అంటే లైక్ వేరియబుల్స్, ఫంక్షన్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఈ మాడ్యూల్ లో ఏంటి అంటే మనం ఇది ఒక సింపుల్ పైథాన్ ఫైల్ అని కూడా చెప్పొచ్చు, లైక్ .py అని పెడుతున్నా కదా నేను. అలా అనమాట. దీంట్లో ఏం కంటైన్ అయి ఉంటుందంటే పైథాన్ కోడ్ అన్నమాట. సో దీంట్లో ఏం ఇన్క్లూడ్ అయి ఉంటుంది అంటే ఫంక్షన్స్, క్లాసెస్, లేకపోతే స్టేట్మెంట్స్ అవన్నీ కూడా పైథాన్ లో కంటైన్ అయి ఉంటాయి. సో అంటే ఒక కోడ్ ని ఒక ఫైల్ లో కాకుండా మనం మల్టిపుల్ ఫైల్స్ లో డివైడ్ చేసేదాన్ని మాడ్యూల్స్ అని అంటాం. సో బేసిక్ గా ఈ మాడ్యూల్స్ లో ఏంటి అంటే వేరియబుల్స్, ఫంక్షన్స్, క్లాసెస్, స్టేట్మెంట్స్ ఇవన్నీ కూడా ఒక మాడ్యూల్ అని ఉంటాయి. సో బేసిక్ గా వీటిని డిఫరెంట్ ఫైల్స్ లో సేవ్ చేసుకోవచ్చు. అంటే బేసిక్ గా ఒక్క ఫైల్ అంటే నేను ఇప్పుడు మీకు డైలీ ఒకే ఫైల్ లో డిఫరెంట్ ప్రోగ్రామ్స్ రన్ చేస్తున్నా కదా. అలా కాకుండా మీరు డిఫరెంట్ ఫైల్స్ లో డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ని రన్ చేసుకోవచ్చు అనమాట. దాన్ని మనం మాడ్యూల్ అని అంటాం. సో ఇక్కడ మ్యాథ్ ఆపరేటేషన్స్ కానీ లేకపోతే ఇంకో క్యాలిక్యులేషన్స్ జరుగుతాయి. సో ఇది ఒక ఇలా అనేది ఒక మాడ్యూల్ అన్నమాట. దీంట్లో ఎందుకంటే వేరియబుల్స్ అండ్ ఫంక్షన్స్ అనేవి ఉంటాయి కాబట్టి. అసలు మనం మాడ్యూల్స్ ని ఎందుకు ఐ మీన్ లైక్ సో చూడండి, ఏ మాడ్యూల్ హెల్ప్స్ ఆర్గనైజ్ కోడ్ ఆర్ అలౌస్ కోడ్ రీయూస్. అంటే ఈ మాడ్యూల్స్ అనేవి కూడా కోడ్ ని ఆర్గనైజ్ చేయడానికి కానీ లేకపోతే కోడ్ ని రీయూజ్ చేయడానికి కానీ హెల్ప్ అవుతుంది అనమాట. అసలు మనం మాడ్యూల్స్ అనేవి ఎందుకు యూజ్ చేయాలి అని అడిగితే డూప్లికేషన్స్ ని రెడ్యూస్ చేయడానికి కానీ లేకపోతే ప్రోగ్రామ్స్ ని ఈజీగా మెయింటైన్ చేయడానికి, రీడబిలిటీని ఇంప్రూవ్ చేయడానికి వీటికి మనం ఈ మాడ్యూల్స్ అనేవి యూజ్ చేస్తాం అనమాట. సో అంటే లైక్ టీమ్ వర్క్ ని కానీ లార్జ్ ప్రాజెక్ట్స్ వీటన్నిటిని కూడా ఆర్గనైజ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో ఇక్కడ ఏం చేస్తుంది అంటే లైక్ మనం ఎందుకు మాడ్యూల్స్ ని యూజ్ చేస్తాము అంటే డూప్లికేషన్స్ ని కానీ లేకపోతే ఈజియర్ గా ప్రోగ్రామ్ ని మెయింటైన్ చేయడానికి కానీ, రీడబిలిటీని ఇంప్రూవ్ చేయడం, టీమ్ వర్క్స్ సపోర్ట్ చేయడం, లేకపోతే లార్జ్ ప్రాజెక్ట్స్ అంటే పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ని ఆర్గనైజ్ చేయడానికి ఈ మాడ్యూల్స్ అనేవి యూజ్ చేస్తాం అనమాట. అంటే ఒక మాడ్యూల్ అనేది లేకపోయింది అనుకోండి, మనం సేమ్ ఫంక్షన్ ని రిపీటెడ్ గా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ లో రాసేస్తాం అనమాట. సో అందుకని చెప్పి మనం మాడ్యూల్ అని యూజ్ చేస్తాం అనమాట. అలానే మనకి ఏం కావాలి అంటే ఈ ప్రతి ఫంక్షన్ లో ఒక ఫైల్ అనేది ఉంటుంది. సో అది మాడ్యూల్ ఉందనుకోండి, ఈ ఫంక్షన్ అనేది ఒకసారి క్రియేట్ అయింది అనుకోండి, దాన్ని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంపోర్ట్ చేసుకోవచ్చు లేదా ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు.
లైక్ కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ మీకు కొన్ని డేటాస్ అనేవి ఉంటాయి. లేకపోతే కొన్ని ఫోటోస్ ఆర్ ఎగ్జాంపుల్ అవి ఉన్నాయనుకోండి. మీరు ఒకసారి సేవ్ చేసుకుంటారు. మీకు ఎప్పటి కావాలంటే అప్పుడు అవి యూజ్ చేసుకుంటారు కదా! అలా అన్నమాట. సో, ఈ సేవింగ్ వల్ల ఏమవుతుందంటే టైమ్ అండ్ ఎఫర్ట్ అనేది మీకు హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఈజియర్‌గా హెల్ప్ ఉంటుంది. అంటే లైక్ టు మెయింటైన్. అంటే ఇప్పుడు మీరు ఒక ఫంక్షన్‌లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫంక్షన్‌లో మీరు ఎర్రర్‌ని ఫైండ్ ఔట్ చేసినప్పుడు అదే ఫంక్షన్ 10 ఫైల్స్‌లో కాపీ చేశారనుకోండి. మనం 10 ఫైల్స్‌ని ఫిక్స్ చేయాలి. సో, అదే ఒకవేళ ఒక మాడ్యూల్‌లో సేవ్ చేశారనుకోండి. మీరు దాంట్లో మాడ్యూల్‌లో ఫిక్స్ చేస్తే మీరు అది ఎన్ని సార్లు యూజ్ చేసినా నీకు ఎర్రర్‌ని 10 దాంట్లో చేయక్కర్లేదు. ఒక్క దాంట్లో చేస్తే సరిపోతుంది. అలానే రీడబిలిటీని ఇంప్రూవ్ చేస్తుంది. సో, ఒక లార్జ్ ప్రోగ్రామ్ అనేది థౌసండ్స్ ఆఫ్ లైన్స్ కోడ్ అనేది జరుగుతుంది కదా! మీరిప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కంపెనీస్‌లో కొన్ని సాఫ్ట్‌వేర్స్ అనేవి ఉంటాయి. ఆ సాఫ్ట్‌వేర్స్‌కి మీరు జస్ట్ ఇప్పుడు చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఒక 10 లైన్స్ ఆర్ 20 లైన్స్ అనేవి. అలా కాకుండా అదే ఆ ప్రోగ్రామ్స్‌లో థౌసండ్స్ ఆఫ్ లైన్స్ అనేవి ఉంటాయమ్మా. సో, ఆ థౌసండ్స్ ఆఫ్ లైన్స్‌లో ఉన్న ఎర్రర్‌ని గాని లేదా రీడబిలిటీని మీరు ఇంప్రూవ్ చేయాలి అంటే కష్టమవుతుంది. అదే మాడ్యూల్స్ ఉన్నాయనుకోండి. మీకు కోడ్‌ని ఒక లాజికల్ యాక్షన్స్ కింద లేదా లాజికల్ సెక్షన్స్ కింద సెపరేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ స్టూడెంట్ డాట్ పీవై అని సేవ్ చేశారనుకోండి. అది స్టూడెంట్‌కి రిలేటెడ్ ఫంక్షన్ అని. ఫీస్ డాట్ పీవై అని సేవ్ చేశారనుకోండి. ఫీస్‌కి సంబంధించిందని. అటెండెన్స్ డాట్ పీవై అన్నారనుకోండి. అటెండెన్స్‌కి రిలేటెడ్. దీనివల్ల ఏమవుతుంది మీరు ఫైల్స్ ఓపెన్ చేయగానే ఓకే. ఇది అటెండెన్స్‌ది, ఇది దీనిది, ఇది దీనిది అని చెప్తారు. ఓకేనా అమ్మా? సపోర్ట్స్ టీమ్ వర్క్ అనమాట. సో, ఇక్కడ ఏంటి అంటే ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో లేకపోతే ఏమవుద్దంటే, ఇప్పుడు ఒక డెవలపర్ అనేవాడు లాగిన్ మాడ్యూల్‌లో వర్క్ చేశారనుకోండి. డెవలపర్ అనేవాళ్ళు పేమెంట్ మాడ్యూల్ అని
సో ఇక్కడ చూసుకుంటే మనం సారీ అమ్మా నాకు నెట్వర్క్ ఇష్యూ వల్ల మాకు ఇష్యూ అయింది లైక్ డిలే లాగా. సో ఇక్కడ ఏంటి అంటే లైక్ సపోర్ట్స్ టీమ్ వర్క్ అని ఉంది కదా. సో ఈ టీమ్ వర్క్ సపోర్ట్ చేయడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక డెవలపర్ ఏ అనే వాళ్ళు లాగిన్ మాడ్యూల్ చేస్తే బి అనే వాళ్ళు పేమెంట్ మాడ్యూల్ మీద, సి అనే వాళ్ళు డాష్ బోర్డ్ మాడ్యూల్ మీద, ఇలా ఈ ఒక్కొక్కరు ఒక్కొక్క సెపరేట్ మాడ్యూల్ క్రియేట్ చేసుకుని వాటన్నిటిని కలిపి కంబైన్ చేస్తారు. ఇప్పుడు మీరు ఒక ప్రాజెక్ట్ చేశారు అనుకోండి, బ్యాక్ ఎండ్ ఒకరు చేస్తారు, ఫ్రంట్ ఎండ్ ఒకరు చేస్తారు, వాటిని కంబైన్ చేసే వాళ్ళు క్లౌడ్ డిపార్ట్మెంట్ ఒకలాగా. సో ఇక్కడ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అనేవి వర్క్ చేస్తాయి. వాళ్ళందరూ కలిపి వాటిని కంబైన్ చేస్తారనమాట. ఇది ఇలా ప్రాసెస్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఆర్గనైజర్స్ లార్జ్ ప్రాజెక్ట్స్. అంటే ఒక ఆన్లైన్ లైబ్రరీ మేనేజ్మెంటే ఉందనుకోండి, దాంట్లో మాడ్యూల్స్ ఏముంటాయి చెప్పనా? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లాగిన్ ఉంటది, బుక్స్ ఉంటది, యూజర్, పేమెంట్స్, నోటిఫికేషన్స్. ఇక్కడ 5 మాడ్యూల్స్ అంటే 5 ఫైల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఒక్కొక్క ఫైల్ అనేది ఒక్కొక్క స్పెసిఫిక్ టాస్క్ అనేది వర్క్ చేస్తుంది. దీని వల్ల ఏమవుతుందంటే ప్రాజెక్ట్ అనేది ఆర్గనైజ్డ్ అలానే మేనేజబుల్ ఉంటుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక లైబ్రరీ తీసుకున్నాం అనుకోండి, లైబ్రరీలో ఏం కంటెంట్ ఉంటాయి? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సబ్జెక్ట్స్ అనుకోండి, మ్యాథ్స్, సైన్స్, హిస్టరీ, ఇంగ్లీష్, ఇలా ఒక డిఫరెంట్ డిఫరెంట్ బుక్స్ అనేవి ఉంటాయి. సో అన్ని బుక్స్ ని ఒక ప్లేస్ లో ఉండేదానికంటే ఒక్కొక్క కేటగిరీ అంటే ఒక్కొక్క ర్యాక్ లో ఇలా కంటైన్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు మీకు తీసుకోవడానికి కానీ ఇదంతా కూడా ఈజీగా ఉంటుంది కదా. అలా అనమాట. సో, అలానే పైథాన్ అనేది రిలేటెడ్ కోడ్‌కి సంబంధించిన మాడ్యూల్స్ అన్నిటిని కూడా ఒక ఆర్గనైజ్ చేస్తుందనమాట. అంటే మ్యాథ్స్ అనుకోండి మ్యాథ్స్.py, సైన్స్ అనుకోండి సైన్స్.py, హిస్టరీ అనుకోండి హిస్టరీ.py, ఇలా ఒక్కొక్క దాన్ని ఒక్కొక్కలా అనమాట. ఓకేనా అమ్మ? సో, ఇలా ఒక డి హ్మ్. సో, అసలు మాడ్యూల్ అనేది ఎలా యూజ్ చేయాలి అనంటే, ఒక ఫైల్ నేమ్‌ని క్రియేట్ చేసుకోవాలి. లైక్ డాట్ పై అని అలా అనమాట. అప్పుడు ఇంకొక అనదర్ ఫైల్ క్రియేట్ చేసుకుంటాం. సో, ఈ రెండిటిని కలిపి మీరు కంబైన్ చేస్తారనమాట. ఓకేనా అమ్మ? సో, మీరు కీ పాయింట్స్ ఎలా రిమైండ్ చేసుకోవాలి అంటే, ఒక మాడ్యూల్ అనేది పైథాన్ ఫైల్ అవుతుంది. దీంట్లో వేరియబుల్స్, ఫంక్షన్స్, క్లాసెస్ ఆర్ స్టేట్మెంట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఈ మాడ్యూల్స్ హెల్ప్ చేస్తాయి అంటే కోడ్‌ని రీయూజ్ చేయడానికి హెల్ప్ అవుతాయన్నమాట. సో, అలానే ఈ మాడ్యూల్స్ అనేవి ప్రోగ్రామ్‌ని మేక్ చేస్తాయన్నమాట. ఆర్గనైజ్డ్ అండ్ రీడబుల్. సో, మాడ్యూల్స్ అనేవి ఏం హెల్ప్ చేస్తాయంటే కోడ్‌ని రీయూజ్ చేయడానికి యూజ్ అవుతుందన్నమాట. అలానే మాడ్యూల్స్ అనేవి ప్రోగ్రామ్‌ని ఆర్గనైజ్డ్‌గా లేకపోతే రీడబుల్‌గా ఉంచుతాయన్నమాట. ఆర్గనైజ్డ్ అండ్ రీడబుల్ ఉన్నాయనుకోండి, మీరు ప్రోగ్రామ్ ఏది అని తెలుసుకొని వెంటనే టైప్ చేయడానికి గానీ, రన్ చేయడానికి గానీ, లేకపోతే లైక్ ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ చేసినప్పుడు ఓకే. ఇది ఈ ప్రోగ్రామ్‌కి సంబంధించిన ఫైల్ లేకపోతే దీనికి సంబంధించిన డేటా అని తెలుస్తుంది కదమ్మా! అందుకని. ఓకే. సో, ఏ అలా ఉంటుందనమాట. సో, ఇక్కడ పైథాన్‌లో ఇంకా ఏంటి అంటే సారీ మాడ్యూల్‌లో ఇంకా ఏంటి అంటే, ఈ మాడ్యూల్‌లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయన్నమాట. లైక్ బిల్ట్ ఇన్ మాడ్యూల్ అని లేకపోతే ట ఆహ్, సో, బిల్ట్ ఇన్ మాడ్యూల్ ఏంటి అంటే, ఇక్కడ ఆల్రెడీ పైథాన్ ద్వారా మాడ్యూల్స్ అనేవి ప్రొవైడ్ అయ్యి ఉంటాయి. సో, దీంట్లో ఏంటి అంటే లైక్ మ్యాథ్స్ గాని, లేకపోతే రాండమ్ అని, డేట్ అండ్ టైమ్ అని, ఓఎస్ అని, ఎస్‌వైఎస్ ఇలా ఉంటాయన్నమాట. సో, ఇక్కడ మ్యాథ్‌ని స్క్వేర్ చేశారనుకోండి దాని వాల్యూ వస్తుంది. అలానే యూజర్ డిఫైన్డ్ మాడ్యూల్స్ అంటే ప్రోగ్రామ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ ద్వారా క్రియేట్ అయిన మాడ్యూల్స్ అన్నమాట. లైక్ కాలిక్యులేటర్.పై అని, మెయిన్.పై అని ఇలాగా వస్తాయన్నమాట. నెక్స్ట్ క్రియేటింగ్ ఎ మాడ్యూల్ అంటే ఒక మాడ్యూల్ ఫైల్‌ని ఎలా క్రియేట్ చేయాలి అంటే ఆహ్, మనం ఒక వెల్కమ్ టు పైథాన్ ఇది అని రాసామనుకో దాన్ని ఇంపోర్ట్ చేసుకుంటాం. అప్పుడు రన్ చేస్తామన్నమాట.
సో ఇది మాడ్యూల్ గురించి అమ్మా. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఊప్స్. నేను యాక్చువల్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ చెప్పాలి. యా, ఇక్కడ ఫస్ట్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ చెప్పిన తర్వాత నేను మీకు ఊప్స్ చెప్తాను. సో ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేది ఏంటి అంటే, అది ఎప్పుడు అక్కడ అవుతుందంటే, ఎప్పుడైతే ఒక ప్రోగ్రామ్ అనేది రన్ అవుతుందో అప్పుడు ఎక్సెప్షన్ ఎర్రర్ అనేది రన్ అవుతుంది అనమాట. సో బేసిక్ గా ఎక్సెప్షన్ అంటే ఏంటి అంటే, ఎక్సెప్షన్ అనేది ఎర్రర్ అనమాట. అది ఎప్పుడు అక్కడ అవుతుందంటే, ఎప్పుడైతే ప్రోగ్రామ్ అనేది రన్ అవుతుందో అప్పుడు ఎక్సెప్షన్ ఎర్రర్ అనేది వస్తుంది. సో ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేది ఒక మెకానిజం అన్నమాట. దీన్ని ఎందుకు అంటే రన్ టైమ్ ఎర్రర్స్ ని కానీ లేక వీటిని హ్యాండిల్ చేయడానికి, అంటే ఎంటైర్ ప్రోగ్రామ్ ని స్టాప్ చేయకుండా జస్ట్ ఆ రన్ టైమ్ లో ఎర్రర్స్ ని సాల్వ్ చేసేదానికి మనం ఈ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేది యూజ్ చేస్తాం అనమాట. వస్తావా షాప్ పెట్టి? సో ఎక్సెప్షన్ అనేది ఎర్రర్ అనమాట. అది ఎప్పుడు అక్కడ అవుతుంది అంటే వైల్ రన్నింగ్ ఏ ప్రోగ్రామ్ అనమాట. సో ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేది ఒక మెకానిజం. ఎప్పుడు రన్ టైమ్ ఎర్రర్స్ ని హ్యాండిల్ చేయడానికి, అంటే ఎంటైర్ ప్రోగ్రామ్ ని ఆపకుండా ఓన్లీ రన్ టైమ్ ఎర్రర్స్ ని సాల్వ్ చేయడానికి మనం ఈ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేది యూజ్ చేస్తాం. అసలు మనకి ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఎందుకు కావాలి అంటే, ప్రోగ్రామ్ లో జరిగే క్రాషెస్ ని సాల్వ్ చేయడానికి కానీ, లేకపోతే యూజర్ ఎక్స్పీరియన్స్ ని ఇంప్రూవ్ చేయడానికి, అలానే గ్రేస్ఫుల్ గా ఎర్రర్స్ ని హ్యాండిల్ చేయడానికి మనకి ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేది కావాలి. అంటే ప్రోగ్రామ్స్ ని అలానే ప్రోగ్రామ్స్ ని చాలా రిలయబుల్ గా చేయడానికి ఈ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేది యూజ్ చేస్తాం అనమాట. మెయిన్లీ డీబగింగ్ అమ్మా. సో ఇక్కడ డీబగింగ్ లో హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ట్రై అండ్ ఎక్సెప్ట్ అనేది ఉంది కదా, ఇది ఒక బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అని కూడా అంటాం. అంటే ట్రై అప్పుడు ఒకవేళ ఎర్రర్ వస్తే అది దాన్ని సాల్వ్ చేయడానికి అనమాట. ఎక్సెప్ట్ అనేది అనుకోండి, ఒకవేళ ఎర్రర్ వస్తే అది రన్ అవుతుంది. కానీ ఎక్సెప్షన్స్ అంటే ఏంటో ఏమి కాదమ్మా, జస్ట్ సింపుల్ గా చెప్పాలి అంటే, సో ఎక్సెప్షన్ అనేది జస్ట్ ఎర్రర్స్ అనమాట. అవి రన్ టైమ్ లో ఎర్రర్స్ వచ్చినప్పుడు సాల్వ్ చేసుకునే దానికి ఎట్లయితే మనం యూజ్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసరికి ఫైల్ హ్యాండ్లింగ్. ఫైల్ హ్యాండ్లింగ్ అంటే ఏమీ కాదు, లైక్
సో ఫైల్ హ్యాండ్లింగ్ అనేది ఒక ప్రాసెస్ అన్నమాట. ఎందుకు అంటే క్రియేటింగ్ ఏంటి, ఓపెనింగ్ అని, రీడింగ్ అని, రైటింగ్ అని, అప్డేటింగ్ అని, డిలీటింగ్ ఫైల్స్ అని ఎలాగా యూజింగ్ పైథాన్ అన్నమాట. సో ఫైల్స్ అనేవి ఎందుకు యూజ్ చేస్తాము అంటే టు స్టోర్ డేటా. ఎందుకు పర్మనెంట్ గా స్టోర్ చేసుకోవడానికి. అంటే ఒకవేళ ప్రోగ్రామ్ ఎండ్ అయిపోయినా ఆ ఫైల్స్ ని మీరు అలా సేవ్ చేసుకుని ఉండొచ్చు. సో అందుకు మనం ఈ ఫైల్ హ్యాండ్లింగ్ ని యూజ్ చేస్తాం అనమాట. సో అసలు మనం ఫైల్స్ ని ఎందుకు యూజ్ చేస్తాం. సో బేసిక్ గా ఫైల్స్ అనేవి ఎందుకు అంటే పర్మనెంట్ గా డేటాని సేవ్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం అనమాట. అసలు మనం ఎందుకు ఫైల్స్ యూజ్ చేస్తాం అంటే డేటాని పర్మనెంట్ గా స్టోర్ చేసుకోవడానికి, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డేటాని యూజ్ చేయడానికి, అలానే న్యూ డేటాని రాయడానికి కానీ, ఇన్ఫర్మేషన్ ని అప్డేట్ చేయడానికి, డేటాని ఒక రెండు ప్రోగ్రామ్స్ మధ్యలో షేర్ చేసుకునే దానికి యూజ్ చేస్తామంట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే స్టూడెంట్ రికార్డ్స్. సో ఈ స్టూడెంట్ రికార్డ్స్ ఏంటి అంటే లైక్ ఎంప్లాయీ డీటెయిల్స్ కానీ, లైబ్రరీ మేనేజ్మెంట్ సిస్టమ్స్, బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్, అటెండెన్స్ సిస్టమ్స్, ఇవన్నీ కూడా ఫైల్స్ అన్నమాట. సో ఒక్కొక్క ఫైల్ ఒక్కొక్కలాగా వర్క్ అవుతుంది. సో ఇక్కడ టైప్స్ ఆఫ్ ఫైల్స్ అనేవి కూడా ఉంటాయమ్మా. సో రీడ్ ఫైల్స్ అని, రైట్ ఫైల్స్ అని, అప్డేట్ ఫైల్స్, టెక్స్ట్ ఫైల్స్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ ఫైల్ అనుకోండి. ఇది ఏం చేస్తుంది అంటే డేటాని ఒక రీడబుల్ టెక్స్ట్ ఫార్మాట్ లోకి కన్వర్ట్ చేస్తుంది అనమాట. అండ్ ఒకవేళ బైనరీ ఫైల్స్ అనుకోండి లైక్ డాట్ డాట్, లేకపోతే డాట్ జేపీజీ, డాట్ ఎంపీ3 ఇలా అనమాట. అంటే బైనరీ ఫార్మాట్ లో 0 1 అలాగనమాట. అంటే లైక్ ఇమేజెస్ కానీ, వీడియోస్ కానీ, ఆడియో ఫైల్స్, ఎగ్జిక్యూటిబుల్ ఫైల్స్ ఇలాంటివి ఉన్నప్పుడు మీరు అవి డాట్ జేపీజీ, డాట్ ఎంపీ3 ఇలాగా సేవ్ అవుతాయి అన్నమాట. అండ్ పైథాన్ లో ఓపెనింగ్ ఏ ఫైల్ అన్నప్పుడు ఓపెన్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. లైక్ ఓపెన్ ఫైల్ నేమ్ అని ఇస్తే సరిపోతుంది. సో ఇక్కడ డిఫరెంట్ ఫైల్ మోడ్స్ అనేవి ఉంటాయి. ఐ టైప్ హియర్, నేను టైప్ చేయలేదు యాక్చువల్లీ, సారీ. సో మోడ్ వచ్చేసరికి ఇది రీడ్ అనమాట. డబ్ల్యూ అనేసరికి రైట్ అవుతుంది. ఏ అంటే అపెండ్ అను.
అంటే ఏదో ఒక డాక్యుమెంట్ లో ఎండ్ లో గానీ అలా యాడ్ చేయాలనుకున్నప్పుడు మీరు అపెండ్ యూజ్ చేస్తారు. ఎక్స్ వచ్చేసరికి క్రియేట్. ఆర్ ప్లస్ అంటే యాక్చువల్లీ ఇక్కడ నాకు క్యాపిటల్స్ లో వస్తున్నాయి, అవన్నీ స్మాల్ లెటర్స్ అమ్మా, అది టైప్ ఎందుకులే కానీ సేఫ్. ఓకే. సో ఆర్ ప్లస్ వచ్చేసరికి ఏంటి అంటే రీడ్ అండ్ రైట్ అని. డబ్ల్యూ ప్లస్ వచ్చేసరికి రైట్ అండ్ రీడ్. నెక్స్ట్ ఏ ప్లస్ వచ్చేసరికి అపెండ్ అండ్ రీడ్ అంటే ఎండ్ లో ఏదైనా యాడ్ చేసుకోవడం, ఆ తర్వాత రీడ్ చేయడం. ఓకేనా? ఇవి ఫైల్ మాడ్యూల్స్ అండి. సో ఈ మోడ్స్ అనేవి మనం యూజ్ చేసి ఫైల్స్ ని రీడ్ చేయడం కానీ, రైట్ చేయడం కానీ, లేకపోతే అపెండ్ చేయడం ఆర్ క్రియేట్ చేయడం కానీ, లేదంటే రీడ్ అండ్ రైట్ చేయడం అండ్ రైట్ అండ్ రీడ్ చేయడం, అపెండ్ అండ్ రీడ్ ఇలాంటివన్నీ యూజ్ చేస్తాం అన్నమాట. ఇవన్నీ చేస్తాం అన్నమాట. ఓకేనా? సో ఒక రీడింగ్ ఏ ఫైల్ అంటే ఫైల్లో ఉన్నటువంటి కంటెంట్ మొత్తాన్ని రీడ్ చేయడం అన్నమాట. అలానే మెథడ్ రీడ్ లైన్ అంటే వన్ లైన్ ని ఒక time లో రీడ్ చేయడాన్ని ఒకటి అంటాం అనమాట. అలానే రీడ్ లైన్స్ అన్నమాట. అంటే అన్ని లైన్స్ ని ఒక రీడ్ చేసి తర్వాత ఒక లిస్ట్ లో రిటర్న్ చేస్తాం. అండ్ రైటింగ్ ఏ ఫైల్ అనేసరికి ఒక ఫైల్ ని క్రియేట్ చేస్తాం, అది ఎగ్జిస్ట్ అవ్వదు. ఇఫ్ ఒకవేళ ఇది ఎగ్జిస్ట్ అయితే పాతకున్న కంటెంట్ అనేది డిలీట్ అయిపోతుంది అనమాట. అపెండ్ మోడ్ అంటే ఏంటి అంటే న్యూ డేటాని ఎండ్ లో వితౌట్ అంటే ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన డేటాని డిలీట్ చేయకుండా ఈ కొత్తగా ఉన్న డేటాని యాడ్ చేస్తాం అన్నమాట. దాన్ని అపెండ్ అని అంటాం మనం. అదే న్యూ ఫైల్ అనుకోండి, మనం మోడ్ ఎక్స్ క్రియేట్ చేస్తే ఫైల్ నేమ్ అనేది క్రియేట్ అయిపోతుంది. క్లోజింగ్ అంటే ఆఫ్టర్ యూజ్ మనం ఆబ్వియస్లీ క్లోజ్ చేసుకుంటాం. అదే స్టేట్మెంట్స్ తో అనుకోండి, మనం మాన్యువల్ గా క్లోజ్ చేయక్కర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ చేద్దాం.
సో ఇక్కడ మనం ఓపెన్ అనే ఒక ఫైల్ ని ఐ మీన్ లైక్ ప్రోగ్రామ్ ని రాస్తున్నాం అనమాట. ఎఫ్ అంటే ఇక్కడ ఫైల్ అమ్మా. సో బేసిక్ గా ఇది అంతా కూడా ఫైల్ కంటెంట్ ఫైల్ ఇలా ఉంటుంది అనమాట. అదే ఐ మీన్ లైక్ ఫైల్ కంటెంట్ లో ఏముంటుంది అంటే మనం ఇక్కడ ప్రింట్ ఎక్కడ రాయలేదు, ఓకే గుర్తుపెట్టుకోండి. సెకండ్. చేస్తామా. సో ప్రోగ్రామ్ చూసుకుంటే విత్ ఓపెన్ చేస్తున్నాం, స్టూడెంట్ డాట్ టెక్స్ట్ రైట్ ఫైల్ కూడా చేస్తున్నాం. సో ఇక్కడ మనం రన్ చేద్దాం. సో ఇక్కడ మనం
ప్రోగ్రామ్ లో చూసుకుంటే మనం ఏమని ఇచ్చాం, విత్ ఓపెన్ స్టూడెంట్స్ డాట్ టెక్స్ట్ రైట్ అని ఇచ్చాం. తర్వాత నేమ్ వచ్చేసరికి ఇన్పుట్ మనమే ఇవ్వాలి. సో మాయా అని ఇచ్చాం. తర్వాత ఏజ్ కూడా మనమే ఇవ్వాలన్నమాట. ఒక 18 ఇద్దాం. సో అది అన్నమాట. అంటే ఫైల్ నేమ్ ఏం రాస్తున్నాం, మాయా, నేమ్, ఏజ్, అంతే. అర్థమైందమ్మా? ఫైల్ ఓపెన్ చేయడం అంటే ఇలా ఉంటుంది. ఓకే. నెక్స్ట్ ఇంకొక ప్రోగ్రామ్ చెప్తాను. సో ఇక్కడ ఓపెన్ స్టూడెంట్ డాట్ టెక్స్ట్ అని చెప్పేసాను. ప్రింట్ రీడ్ చేస్తున్నాం అనమాట. సో కంట్రోల్ సేవ్ చేసుకున్నాం. పైథాన్ స్పేస్ హెలో డాట్ పీవై. సో చూసుకుంటే మనం ఒక ఫైల్ ని చేసాం. ఓకేనా? సో ఫస్ట్ మనం ఏం ఫైల్ క్రియేట్ చేసుకున్నాం, మాయా 18 అని. సో ఇప్పుడు ఆ ఫైల్ ని మనం రీడ్ చేయాలి. సో రీడ్ చేయడానికి ప్రోగ్రామ్ రాసాం. సో ఇక్కడ ఏమొచ్చింది, మీకు ప్రీవియస్లీ ఉన్న డీటెయిల్స్ అనేవి వచ్చాయి. ఓకేనా అమ్మా? ఇంకొకటి రాద్దాం, కౌంట్ నంబర్ ఆఫ్ లైన్స్ అనేది. ఇది ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తారేమో నెక్స్ట్ టైం. సో అర్థమైంది కదమ్మా? ముందు మీరు ఫైల్ ని ఓపెన్ చేశారు, ఇప్పుడు రీడ్ చేస్తున్నారు. సో నెక్స్ట్ మనం ఒక కౌంట్ నెంబర్ ఆఫ్ లైన్స్ అని అంటే రాద్దాం, అంటే ఎన్ని నెంబర్స్ ఉన్నది అని కౌంట్ చేయడానికి.
ఇక్కడ ఏంటి ఓపెన్ స్టూడెంట్ డాట్ టెక్స్ట్ అని చేసాము, తర్వాత కౌంట్ చేస్తున్నాం ఎన్ని నెంబర్ ఆఫ్ లైన్స్ ఉన్నాయి. సో కంట్రోల్ ఎస్, పైథాన్ స్పేస్ హెలో డాట్ పీవై. సో టోటల్ ఎన్ని లైన్స్ ఉన్నాయి? 2 లైన్స్ ఉన్నాయి. ఓకేనా అమ్మా? సో మీకు ఇట్లాగా ఫైల్స్ అనేవి యూజ్ చేసుకుంటాం అన్నమాట. ఇంకొకటి చూద్దాం, లైక్ కౌంట్ వర్డ్స్ అనేవి చేద్దాం. సో ఇక్కడ ఈ ప్రోగ్రామ్ లో చూసుకుంటే మనం టెక్స్ట్ ని రీడ్ చేస్తాం, అలానే రైట్ చేసాము. ఇప్పుడు టెక్స్ట్ కి సంబంధించిన ఎన్ని లెన్స్ ఉంటుందో అది కూడా చూస్తున్నాం అనమాట. పైథాన్ స్పేస్ హెలో డాట్ పీవై. ఎక్కడ ఎర్రర్ వచ్చింది? స్టూడెంట్స్ డాట్ ఎక్స్ పెట్టాం కదా, ఇప్పుడు ఇలా చేయడం వల్ల ఎర్రర్ అది. యా, టోటల్ 4 వర్డ్స్ అనమాట. మాయ అనేది మాత్రమే కదమ్మా, సో అందుకని 4 వర్డ్స్ అనేది వచ్చింది. ఓకేనా? సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఫైల్ హ్యాండ్లింగ్ అంటే ఏంటి. సో ఫైల్ హ్యాండ్లింగ్ ఇస్ ద ప్రాసెస్, అంటే ఏంటి, క్రియేటింగ్ కానీ రీడింగ్, రైటింగ్, అపెండింగ్ లేదా డిలీటింగ్ ఫైల్స్ అనే ప్రాసెస్ అనమాట. అలానే ఓవర్ రైట్ ఫైల్స్ చేయడం కానీ డేటాని ఎండ్ లో యాడ్ చేసుకునేదాన్ని. అలానే మనం ఓపెన్ అది ఎందుకు చేస్తామంటే క్లోజెస్ అనేవి, సో ఫైల్ ని క్లియర్ చేయడానికి. మీకు ఇందాక చూపించాను కదా, షో యూ. ఆర్ అంటే రీడ్ అని, డబ్ల్యూ అంటే రైట్ అని, ఏ అంటే అపెండ్ అని, ఎక్స్ అంటే క్రియేట్ అని, ఆర్ ప్లస్ అంటే రీడ్ అండ్ రైట్ అని, డబ్ల్యూ ప్లస్ అంటే రైడ్ అండ్ రైట్ అని, సారీ రైట్ అండ్ రీడ్ అని, ఏ ప్లస్ అంటే అపెండ్ అండ్ రీడ్ అని. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ టుడేస్ క్లాస్ మా. సో మీకు ఫైల్స్ అంటే ఏంటి,
అండ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్స్ కానీ అలానే మాడ్యూల్స్ అనేవి ఇవన్నీ అర్థమైనాయి అని అనుకున్నాను. సో బేసిక్ గా మాడ్యూల్స్ అనేవి ఫైల్ హ్యాండ్ కంటైనింగ్ మాడ్యూల్స్ అన్నమాట. సో అంటే లైక్ మీరు ఒక ఫైల్ ని ఎందుకు సేవ్ చేసుకోవాలి ఏంటి అనే దాని గురించి, ఓకే, కోడ్ ని ఆర్గనైజ్ చేయడానికి కానీ రీయూజ్ చేయడానికి ఇవన్నిటి కూడా హెల్ప్ అవుతుంది. అలానే ఊప్స్ అంటే ఏంటి అనే దాని గురించి నేను మీకు నెక్స్ట్ క్లాసెస్ లో చెప్తాను. అలానే ఫైల్ హ్యాండ్లింగ్ అంటే ఫైల్స్ ని రీడ్ చేయడం కానీ రైట్ చేయడం ఇవన్నీ కూడా ఫైల్ హ్యాండ్లింగ్ లో జరుగుతాయి. అండ్ ఎక్సెప్షన్స్ అనేవి ప్రోగ్రామ్ జరిగినప్పుడు ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ లో ఎర్రర్స్ అనేవి వస్తాయి. సో వాటి గురించి ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ లో ట్రై అండ్ క్రాష్ అనేది ఉంటుంది. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఫర్ టుడేస్ క్లాస్ లో. నెక్స్ట్ క్లాస్ లో మీకు టాపిక్ అనేది తీసుకుంటాను. థ్యాంక్ యూ.